ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. భూపాలపల్లిలో వేలాది పిరమిడ్ మాస్టర్స్ తో మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ. జనగాంలో మణిద్వీప పిరమిడ్ 6వ వార్షికోత్సవ సంబరాలు. విశాఖపట్నం గాజువాకలో శాకాహార సద్భావన ర్యాలీ. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. అరుణాచలేశ్వరిని ఆలయంలో మౌన ధ్యాన కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం గ్రామంలో ఇంటింటా ధ్యానం శాకాహార ప్రచార కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లిలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్, తెలంగాణ పిరమిడ్ సేవాదల్ మరియు భూపాలపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ మహాస్వామి, తెలంగాణ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు భూపతిరాజు, ఉపాధ్యక్షులు హనుమంతరావు, భూపాలపల్లి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రామకృష్ణ, రహీం, సీతా మహాలక్ష్మి, సుజాత తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి శాకాహారులైన ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ధ్యానము, యోగా మరియు శాకాహార విశిష్టతను ఈ సందర్భంగా అద్భుతంగా అందరికీ తెలియజేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినందుకు భూపాలపల్లి పిరమిడ్ మాస్టర్స్ ను ఎంతగానో కొనియాడారు. పిరమిడ్ మాస్టర్స్ చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి తన వంతుగా సహకారాన్ని అందిస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మకుమారీస్, రామచంద్ర మిషన్ సభ్యులు, శాకాహార జంతు ప్రేమికులు మరియు ఇతర ధ్యాన మిత్రులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మెడిటేషన్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు మెడిటేషన్ చేసుకోవడం వల్ల మన బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. కానీ యోగా కానీ చేయడంతో కరోనాను కానీ ఇంకే వ్యాధినైనా ఎదుర్కొని మన వయసును పెంచుకొని, ఓపికను పెంచుకొని ఇంకా ఈ సమాజానికి సేవ చేసేటువంటి శక్తిని ఇచ్చేటువంటి యొక్క ఏదైతే ఈ మెడిటేషన్ మనం విస్తృత ప్రచారం చేసుకోవాలి. ఈరోజు 1000 క్వార్టర్స్ లో కానీ, ఇక్కడ సుభాష్ కాలనీలో కానీ ఏదైతే పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయో వాటికి ఇంకా ఏమన్నా నిధులు కావాలన్నా నేను నా సంపూర్ణ సహకారం ఉంటే నిధులు ఇస్తాను కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మంచి వాతావరణాన్ని చెట్లు పెంచి అక్కడి పోతే ఒక పవిత్ర దేవాలయం కంటే మిన్నగా అదే విధంగా ఉండే విధంగా అభివృద్ధి చేయండి. ఆ సెంటర్లకు నేను ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్ధమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రకాశం జిల్లా కంబంలో మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమాలను సీతారామ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మాస్టర్స్ పాల్గొని ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్లెకార్డుల ప్రదర్శనతో ధ్యాన శాకాహార విశిష్టతను గళమెత్తి చాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు కోలాట నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ శ్రీనివాసరావు, ప్రభాకర్, యూనివర్సల్ సింగర్స్ పద్మావతి, రామాంజనేయులు తదితర మాస్టర్స్ పాల్గొని వారి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు.
జనగాం వాసవి కాలనీలో మణిద్వీప పిరమిడ్ నిర్వాహకులు మరియు జనగామ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాజేందర్ మరియు మాస్టర్ హేమలతల ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సామూహిక ధ్యానం మరియు సత్సంగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన దామోదర్ మహాస్వామి తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి మాస్టర్ గంగాధర్ శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖపట్నం పెందుర్తి మండలం పాపయారాస్పాలెం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు బ్రహ్మర్షి పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ బాలసరస్వతి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తాము చేసే పని, ఆలోచన, మాట్లాడే మాట ఒకటిగా ఉండాలని, అప్పుడే అద్భుతాలు సృష్టించొచ్చని సందర్భంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. తీసుకెళ్లే మార్గాలే మరి చక్కటి శ్వాస మీద ధ్యాస. మరి అంత పవిత్రమైంది మరి ఎక్కడుందండి? మనదే పెద్ద పవిత్ర ఖురాన్, పవిత్రమైన ఖురాను, పవిత్రమైన బైబిలు, పవిత్రమైన గీత, భగవద్గీత మనలో ఉన్నాయండి. అవి తెరవాలి మన బుక్కులు. ఆ బుక్కులు తెరవకుండా మూసేసాం. డబ్బు అనే మూత మూసాం. కేవలం డబ్బు సంపాదించడం మీద ఉన్న 99%లో అది 50%గా ఆధ్యాత్మికత ఎవరైనా పెడితే వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం గ్రామంలో మాస్టర్స్ అనంతలక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటా ధ్యానం శాకాహార ప్రచార కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, శాకాహారమే భుజించాలి, పిరమిడ్లు నిర్మించాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రచార అనంతరం తిల్లాపుడిపాలెం గ్రామంలో మాస్టర్ నరసింహమూర్తి స్వగృహంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమంలో భాగంగా సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. గాంధీ మార్గం, జీసస్ మార్గం, అల్లా మార్గం, పత్రిజీ మార్గం, యోగుల మార్గం, జ్ఞానుల మార్గం, గురువుల మార్గం, శాంతికి చిహ్నం, విశాఖపట్నం స్వతంత్ర నగర్ గాజువాకలో శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని అమ్మా పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు అప్పారావు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ సకల జీవుల సంరక్షణ మరియు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. స్లోగన్స్ తో శాకాహార ర్యాలీని విజయవంతం చేశారు. जिंदाबाद जिंदाबाद शाकाहारम जिंदाबाद 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 शाकाहारम जिंदाबाद 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 शाकाहारम जिंदाबाद शाकाहार जगत की शाकाहार जगत की शाकाहार जगत की ज्ञान 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 जगत की पिरमिड जगत की आनंदमय जगत की आरोग्यमय महाभाग्यम महाभाग्यम శాకాహారం 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 శాకాహారం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నాగర్ కర్నూలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిపో మేనేజర్ ఉమాశంకర్ గౌడ్, గ్యారేజ్ ఇన్ఛార్జ్ యాదయ్య సమక్షంలో డ్రైవర్ బిఖ్యా నాయక్ పదవి విరమణ సందర్భంగా మాస్టర్ ప్రవీణ్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా సత్సంగం కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్స్, కండక్టర్స్, సూపర్వైజర్స్, మెకానిక్స్, తదితర డిపో సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి అందరూ కలిసి సామూహిక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు.
తమిళనాడు రాష్ట్రం అరుణాచలంలో మూల చైతన్య పెరమెన్ నిర్వాహకులు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణాచలేశ్వరుని ఆలయంలో మరియు చిత్తూరు జిల్లా శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో లక్ష్మి రాధాకృష్ణారెడ్డి దంపతుల సాంగత్యంలో అద్భుతమైన మౌన ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాల యోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాస్టర్ సత్యరాజు ఆధ్వర్యంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ పుష్పాదేవి సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని, ఆ జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అని చెప్పేసి మనం ఏదైతే చేస్తూ ఇచ్చేమో ఇంకా ఆ వ్యక్తి ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు అంటే మనకి ఏదైతే మన ఆలోచనే లేదా మన మాటే, మన నోటిలోని మాటే ఎదుటి మీద రాదా అన్నాడు. మరి నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఏదైతే అనుకుంటూ ఇచ్చేవో ఆ వ్యక్తి అదే చేస్తాడు, అదే కనిపిస్తుంది. యద్భావం తద్భవతి అంటే అదే. అవునా? నువ్వు ఏదైతే భావంలో ఉన్నావో అదే జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ వెనకాల ఏముంది అంటే నేర్చుకోవడం అనేది ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మారుతి నగర్ మాస్టర్ అంజయ్య గృహంలో నిజామాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 41 రోజుల ఇంటింటా ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాస్టర్స్ అరుణ్ బాబు, ప్రేమ్, రజనీల నేతృత్వంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ కొండలరావు, నరేంద్ర, రజనీలు వారి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్రకృతి ఉమా మహేష్ రచించిన భిన్నంగా ఆలోచించు తెలుగు పుస్తకాలను అందరికీ పంపిణీ చేశారు. ఇప్పుడు మనం వర్తమానంలో హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఉన్నది వర్తమానమే, ఉన్నది ఒకటే. ఇది జరిగితే రేపటికి ఇది గతం అవుతుంది, ఇప్పుడు జరిగేది. అవునా కదండి? ఉన్నది వర్తమానం. వర్తమానం మన చేతుల్లో ఉంది. గతం గడిచిపోయింది, దాన్ని మార్చలేము. భవిష్యత్తుకి రూపమే లేదు. ఎందుకని అవసరంగా భయపడాలి? మనం చేసేది ప్రతి ఒక్కరికి 24 గంటలే. వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయాలి? రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజులు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ 41 రోజుల కార్యక్రమంలో భాగంగా 17వ రోజున మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో మాస్టర్స్ సామూహిక ధ్యానం చేస్తున్నారు. మన మూర్ఖత్వం నుంచి జ్ఞానులం అవుదాము, విజ్ఞానులం అవుదాము. వేరే వాళ్ళు చెప్పినవి అవాస్తవాలని నమ్మితే మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఉంటే జ్ఞాని అంటే ప్రతి దాన్ని విశ్లేషించి చక్కగా దాన్ని రీసెర్చ్ చేసి కనుక్కుని గుడ్డిగా నమ్మకుండా వెళ్ళిన వాళ్ళని జ్ఞానులు అంటారు. సో మనం మూర్ఖత్వంలో నుంచి ఆత్మజ్ఞానం వైపు, విజ్ఞానం వైపు, జ్ఞానం వైపు మనం భరించడానికి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చాలా 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 అవసరం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట గ్రామంలో మాస్టర్స్ మధు, గీతా దంపతుల స్వగృహంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ధ్యానం ద్వారా శక్తిని పొంది అనారోగ్యాలను ఎలా తగ్గించుకోవచ్చో తెలియజేశారు. పిఎంసిలో పత్రిజీ 2వ ఆరాధనోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, శ్రీనివాసరాజు, సత్యరెడ్డి, ప్రసాద్, సాయిగీత, ఎం శారద, చక్రపాణి, భ్రమరాంబ, శ్రీదేవి, సత్యవతి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సృష్టి కార్యం జరుగుతున్నప్పుడే నువ్వు ధ్యాన స్థితిలో ఉండు, అద్భుతమైన బిడ్డలకి జన్మనిస్తామని చెప్పారన్నమాట. అంటే
ఆ ధ్యానంలో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మతో సమానంగా మన సృష్టి కార్యంలో పడుకున్నప్పుడు మనం బ్రహ్మ సృష్టికి సపోర్ట్ ఇస్తూ ప్రతి సృష్టి చేస్తున్నాం. అద్భుతమైన బిడ్డలు కలగాలని చెప్పి ధ్యాన స్థితిలో ఉండి సంభోగించినప్పటి నుంచి పిల్లలు పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది. ఆ పిండంలోనే ఆధ్యాత్మిక చింతన ప్రారంభం అవ్వాలని చెప్పారు ది గ్రేట్ సోల్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో సంకల్ప సిద్ధికి కావాల్సిన అపారమైన శక్తి ధ్యానం ద్వారా పొందవచ్చనే విషయాన్ని అద్భుతంగా తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ లక్షణాలే ఉంటాయి ఎక్కువ అని నేను సంకల్పం పెట్టుకుంటే నెరవేరుతుంది. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనస్సుని ఏకాగ్రపరచడం వల్ల దానికి అపారమైన శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని నువ్వు లాభాలు పొందవచ్చు భౌతికంగా. ఏం ప్రయోజనం? సిద్ధులు వస్తాయి. అనిమ మహిమ లగిమ గరిమ ప్రకామ్య ప్రాప్తి వశిత్వ ఈసత్వ ఇలాంటి సిద్ధులు వచ్చినవి కానీ ఏం ప్రయోజనము? ఎవరితో బయట తాహో ఓహో అనిపించుకుని దాని నుంచి నీకు అనుకున్న లాభమే. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ లలిత విచ్చేశారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అట్లా కూర్చొని తను కూర్చొనే శక్తి లేదు, లేట్గా వచ్చింది, ఇబ్బంది పడతా కూర్చోంది, నేను లేచి ఇచ్చినాను అనుకోండి, అదేమవుతుంది? సేవనే కదా. కానీ ఇబ్బంది పడకుండా కూర్చోలే ఉంది, కింద కూర్చొని హాయిగా వెళ్ళాలి. ధ్యాన మందిరంలో వచ్చి ఉన్నాం, 3 గంటల పౌర్ణమి ధ్యానం జరుగుతోంది. వాళ్ళు 2 గంటల ముందే వచ్చి ఆ స్థితిలోకి ఉన్నారు. నేను ఊరుకుంటా 2 గంటలు లేట్గా వచ్చి నేను గంట ఉన్నప్పుడు వచ్చి టీకుడు ఆచార్య పెట్టి ఈచార్య పెట్టి టటాపట సౌండ్ చేసిన అనుకో, వాళ్ళు అప్పటికే అందరికీ రకరకాల సమస్యలు ఉన్నాయి. మనసుతో పోరాడి దాన్ని నిశ్చలం చేసుకొని అంతర్ముఖంగా ఒక స్థితిలో కూర్చున్నాడు, సైలెంట్గా నిశ్శబ్దంగా అనుభూతిలోకి వెళ్తున్నారు. నేను వచ్చి టపామని సౌండ్ చేసేటప్పుడు ఏమైనది వాళ్ళకి బాగా నిద్రపోయి తిడతారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శివుడు పార్వతీదేవికి బోధించిన జ్ఞానాన్ని బోధిస్తూ 3 అంశాల ద్వారా ఏ విధంగా సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చో తెలియజేశారు. మోక్షాలు 10 లక్షణాలు చెప్తారు. వ్యక్తి సాధనలో ఉన్నప్పుడు 10 లక్షణాలు చెప్తారు. ఏ దానికి మనం ఇదిగా ఉండాలో అని చెప్పి చెప్తారు. భాగవతోత్తములకు జ్ఞానులకు 10 భక్తులకు ఉండే లక్షణాలు చెప్తారు. ఇవన్నీ వింటాం కానీ దాన్ని మనం తీసుకోగలిగితే నీలో ఉండే అన్ని లక్షణాలు పోతాయి. జస్ట్ మేడం ఇప్పుడు నాకు కొన్ని లక్షణాలు ఉన్నాయనుకోండి, ఎందుకంటే నేను సాధన చేసిన చాలా ఏళ్ళు కాబట్టి మీకు ఏ లక్షణాలు ఉండవు. నేను ఇంకా కొత్తగా వచ్చినాను కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి నాకు చాలా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనకి కామము కోరికలు ఉన్నాయి. అర్థమైందా? బిల్డింగ్ ఎక్కించుకోవాలా, నా జీతం రావాలా, ప్రమోషన్ రావాలా, దాని తర్వాత నాకు మళ్ళీ ఇంకో బిల్లు కావాలా, ఇంకో పిల్లలు కావాలా, దాని తర్వాత ఇంకో వ్యాపారం చేసుకోవాలా, ఇవన్నీ నా యొక్క కోరికలు. ఈ కోరికలన్నింటినీ మనం త్యజించాలంటే ఏం చేయాలా? కోరికలకు మూలం ఏదైతే సంకల్పం ఉంటుందో, ఏదైతే ఆలోచన ఉంటుందో, ఈ ఆలోచన అనేది రాకపోవడం చేసుకోవాలి. నల్గొండ జిల్లా దేవరకొండలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని పలమనేరు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల పిరమిడ్ మాస్టర్స్ ప్రకృతి ఒడిలో ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్యానం చేస్తున్నాం. శివోహం 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 మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.